రాజు కావ్య దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య చాలా బాధపడుతూ నించుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాజు మాత్రం "ఎందుకు అంత సతమతమవుతున్నావు? ఈ కాఫీ అమ్మ కోసమే కదా! అమ్మకి తీసుకొని వెళ్లి ఇవ్వు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం "అత్తయ్య కాఫీ తాగటం లేదు, ఏమీ తాగటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం "నీకు ఏమీ తాగించడం రాదు చూడు, నేను వెళ్లి తాగిస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "అవునా! మీకు దమ్ము ఉంటే మీ ఈ కాఫీని తీసుకొని వెళ్ళి మీ అమ్మగారికి ఇవ్వండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో ఆ కాఫీని తీసుకొని రాజు వాళ్ళ అమ్మ దగ్గరికి "అమ్మా! అమ్మా!" అనుకోని అయితే వెళ్తూ ఉంటాడు. అది చూసిన కావ్య వాళ్ళ బామ్మగారు అయితే నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం వాళ్ళ అమ్మ ఉన్న రూమ్‌లోనికి వెళ్ళి "అమ్మ నీకోసం నేను కాఫీ తెచ్చాను తాగమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే ఆ కాఫీ కప్పుని బయటికి విసిరేసి రాజుని కొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కావ్య వాళ్ళ బామ్మగారు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి రాజుని బయటకు తోసేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వాళ్ళ బామ్మగారి వైపు చూస్తూ ఉండిపోతాడు. "ఏంటండి ఏం జరిగింది?" అని చెప్పేసి అయితే కావ్య అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజుకైతే ఏం చెప్పాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు కావ్య అయితే రాజుని చూసి నవ్వుకుంటూ ఉంటారు. అది చూసిన రాజు అయితే తలదించుకొని ఉండిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.